ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ఆశ కలిగి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో బైబిల్లో నుంచి ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, అలానే ఇందులో రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపం, ఇవన్నీ ఈ మాటలో, ఈ వాక్యంలో మనం చదువుకుంటున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనస్సును కలుగచేయును అన్నాడు. మారు మనస్సు, ఇది చాలా కాలముగా చాలా ప్రసంగాలలో మనం వింటున్నటువంటి మాట. మారు మనస్సు అనే మాట మనందరికీ బాగా పరిచయం ఉన్న మాట. ఎన్నో ప్రసంగాలలో మన చెవికి వినిపించే మాట. మన బ్రతుకులో ఉందా లేదా తర్వాత విషయం, కానీ ఎక్కువ ప్రసంగాలలో ఎక్కువ మంది బోధకులున్నట మనం విన్న అనేకమైన మాటల్లో ఎక్కువ మార్లు వినిపించే మాటే మారు మనస్సు. క్రొత్త నిబంధనలో ఈ మారు మనస్సు అనే ఈ మాట, క్రొత్త నిబంధనలో మారు మనస్సు అనే ఈ మాట మొట్టమొదట ఎవరి నోట మనం వింటాము? క్రొత్త నిబంధనలో మారు మనస్సు అనే ఈ మాట మొట్టమొదటగా ఎవరి నోట మనం వింటాము, లేదా మొట్టమొదటగా మారు మనస్సును గురించి ప్రకటించినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. వెరీ గుడ్. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమని ప్రకటన చేశాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను తర్వాత మరలా నెక్స్ట్ మారు మనసును గూర్చి ప్రకటించినటువంటి 2వ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తుల వారు. వెరీ గుడ్. ఈయన 3వ అధ్యాయంలో ప్రకటిస్తే, మత్తయి సువార్తలో యోహాను గారు 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ప్రకటిస్తుంటారు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. 2వ వ్యక్తి. ఇక 3వ వ్యక్తి, మారు మనసును గురించి ప్రకటించినటువంటి 3వ వ్యక్తి ఎవరు? యోహాను గారు మొదటిగా బాగానే చెప్పారు, యేసు ప్రభుల వారు 2వ వ్యక్తిగా బాగానే చెప్పారు. 3వ వ్యక్తి ఎవరు? పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు. ఆయన ఎక్కడ ప్రకటన చేశాడు? అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో, పెంతెకోస్తు అను పండుగ దినాన్న పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై వచ్చిన వేలాది మంది ప్రజల మధ్య నిలువబడి యేసుక్రీస్తును గుర్చినటువంటి సువార్త వారికి వినిపించిన తర్వాత, విన్నవారిలో వేల మంది వచ్చారు. పేతురు గారిని అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని. అప్పుడు పేతురు గారు, మేమేమి చేతుమని వారు పేతురును కడమ అపోస్తలులను అడగగా, అప్పుడు పేతురు గారు అంటారు, మీరు మారు మనస్సు
పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఇందులో పేతురు గారి ప్రకటనలో కూడా మారు మనస్సు అనేటువంటి విషయం చూస్తున్నాం. ఇక పేతురు గారి తర్వాత మరలా మారు మనసును గురించి బోధించిన, మారు మనసును గురించి ప్రకటించినటువంటి మరొక బోధకుడు, ప్రసంగికుడు, వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారి పరిచర్య, పౌలు గారి ప్రయాణాలు, పౌలు గారి సేవంతా కూడా ఈ మారు మనసును గుర్చినటువంటి సేవ, పరిచర్య, సువార్తగానే మనకు కనబడుతుంది. అంటే యోహాను గారు మారు మనసును గురించి ప్రకటించారు, యేసుప్రభుల వారు మారు మనసును గురించి బోధించారు, పేతురు గారు మారు మనసు కోసం చెప్పారు, పౌలు గారు మారు మనసు గురించి చెప్పారు. బైబిల్ అంతా కూడా ఏం చెప్పిందనమాట? ఇక మారు మనసు గురించి, మారు మనసును గురించి ఇంతమంది చెప్తున్నారు అని అంటే మారు మనసు అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మారు మనసు చాలా అవసరం. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో పౌలు గారు ఇక్కడ అదే కదా చెప్తున్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బాగానే ఉందండి, ఇంతమంది మారు మనసు గురించి చెప్పారు, బాగానే ఉంది. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏమిటి? చూసారా, అప్పుడప్పుడు అడుగుతుంటారు చాలామంది, బ్రదర్ మీరు మారు మనసు పొందుకున్నారా, మీకు మారు మనసు ఉందా అని అడుగుతుంటారు. అసలు ఏంటి మారు మనసు అంటే ఏంటి? విషయం ఏంటంటే మారు మనసు అంటే ఏంటో తెలియదు చాలామందికి. పాట పాడతారు, మారు మనసు అంటే ఏంటో తెలియదు, ప్రార్థన చేస్తారు. మారు మనసు అంటే ఏంటో తెలియదు, కానుకిస్తారు. మారు మనసు అంటే ఏంటో తెలియదు, బల్లా తీసుకుంటారు, రొట్టె తీసుకుంటారు, ద్రాక్షారసం తీసుకుంటారు, పని చేస్తుంటారు. మారు మనసు ఏంటంటే మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? లేదు కాబట్టి. మారు మనసు అంటే ఏంటంటే చెప్పలేకపోతున్నాము, మాట్లాడలేకపోతున్నాము అని అంటే అక్కడే మనకు అర్థం కావాలి ఏంటంటే మారు మనసు లేదేమో. మరి ఏముంది? వేషం అయితే ఉంది, మనసే మారలేదు. ఒకవేళ అలా ఉన్నావేమో ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఏంటండి మారు మనసు అనే మాటకి అర్థం ఏంటండి? మరి ఇంతకు మారు మనసు అంటే దేవుని వైపుకు తిరగడం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వైపుకు తిరగడం. ఇంకా కొంచెం చెప్పాలి అని అంటే యూటర్న్ తీసుకోవటం లాంటిది. యూటర్న్ తీసుకోవటం. యూటర్న్ ఎప్పుడు తీసుకుంటాము అంటే మనం వెళ్ళవలసిన మార్గం అది కానప్పుడు. అంతే కదా, డ్రైవింగ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ కాదు. మనం వెళ్ళే రూట్ అది కాదు, వెంటనే ఏం చేయాలి? యూటర్న్ తీసుకోవాలి. అలానే మనం వెళుతున్న మార్గము సరైనది కాదు అని మనకు తెలిసినప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటున్నామో, మనం నడిచేటువంటి మార్గం, మనం బ్రతికే బ్రతుకు ఇది సరి అయినది కాదు, సరి అయిన విధముగా లేదు అన్న సంగతి మనం విన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? వెనకకు వెళ్ళిపోవాలి, వదిలి వెనకకు వెళ్ళిపోవాలి. దీన్నే మారు మనసు అంటే. మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపుకు, లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరగడమే మారు మనసు. ఇది మీరంటున్నది కానీ బైబిల్లో ఉన్నదా అనే అనుమానం మీకు కలగొచ్చు. ఉంది అని ఎక్కడ చూడగలము డైరెక్ట్గా అంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21, 22 వచనాలలో ఇక్కడ సమరయ ప్రాంతంలో ఫిలిప్పు వాక్యం చెప్పారు. చాలామంది నమ్మారు, బాప్తిస్మానికి కూడా తీసుకున్నారు, పరిశుద్ధాత్మ కావాలి. అప్పుడు పేతురు గారికి, యోహాను గారికి కబురు పెట్టారు. అప్పుడు పేతురు గారు, యోహాను గారు వచ్చారట. 14లో సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురుని, యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. ఇది ఎక్కడ జరుగుతుందన్నమాట? సమరయలో జరుగుతుంది. ఆ సమరయలో 17వ వచనంలో అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి.
ఎవరి సీమోను? గారడీ వాడైన సీమోను అని చదువుకుంటాం. అమ్మో, అపోస్తలు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వస్తున్నాడా? ఈ పరిశుద్ధాత్మను బట్టే కదా వీరు అద్భుతాలు చేస్తున్నారు, పరిశుద్ధాత్మను బట్టే కదా మాత్కార్యాలు చేస్తున్నారు. ఇవి నేను కూడా చేయాలి, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ప్రజలను నమ్మించాను, మాయ చేశాను తప్ప ఇది నిజం కాదు అనే సంగతి నాకు అర్థమైపోయింది. వీళ్ళు చేసేది రియల్, వీళ్ళు చేసేది ఒరిజినల్, కాబట్టి నాకు కూడా ఒరిజినల్ పవర్స్ కావాలి. ఒరిజినల్గా నేను అద్భుతాలు, స్వస్థతలు, మాత్కార్యాలు నేను కూడా చేయాలి అని అంటే నాపై కూడా పరిశుద్ధాత్మ రావాలి. కనుక అపోస్తలు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుంది, కనుక నా మీద కూడా అపోస్తలు చేతులు ఉంచాలి. మరి వారి చేతులు ఉంచాలి అని అంటే ఊరకనే వెళ్ళి అడిగితే చేతులు ఉంచరేమో, వాళ్ళ చేతులు ఎంతో కొంత పెడుతుంచుతారేమో. అర్థమైందా? అపోస్తల చేతులు వారి తల మీద పెట్టాలి అంటే ముందు వీరి చేతుల్లో ఏదో పెట్టాలనుకున్నాడు, వెండి పెట్టాలనుకున్నాడు, బంగారం పెట్టాలనుకున్నాడు, డబ్బు పెట్టాలనుకున్నాడు. ఆ పెట్టి ఆ వెండికి, బంగారానికి, డబ్బుకు ఆ చేతిలో పెట్టగానే అవి బ్యాగులు పెట్టుకొని చేతులు తీసి వాళ్ళ మీద పెడతారనుకున్నారు. అంటే మొత్తానికి ఏంటంటే సీమోను ఏం ఆలోచించాడంటే పైసామే సమస్తము హై, అంటే అన్నీ ఉన్నాయని, డబ్బులో అన్నీ ఉంటాయి, డబ్బుకు లొంగనవాడెవడు? ఎవడైనా డబ్బుకు గులాం అవ్వాల్సిందే, సాష్టాంగ పడిపోవాల్సిందే కదా. కనుక అపోస్తలు వీళ్ళ పొజిషన్ చూస్తుంటే ఎలాగో చాలా బ్యాడ్గా ఉంది పాప, వీళ్ళకి సరిగా ఏమీ ఉన్నట్టుగా కూడా ఏమీ లేదు. కనుక ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టేస్తే, పేతురు గారి చేతిలో, యోహాను గారి చేతిలో పెట్టేస్తే అని చేతులు తడపడం అంటారు. మన భాషలో అయితే చేతులు తడపడం అంటారు, చేతిలో ఎంతో కొంత పెట్టడం అంటారు. అలా పెట్టేసామనుకోండి, నా మీద చేతులు ఉంచేస్తారు, నాకు వరం ఇచ్చేస్తారు. ఇక ఆ వరాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకోవచ్చు, బాగా సంపాదించేసుకోవచ్చు. ఇది ఎవరి హృదయం? ఇది ఎవరి మనసు? ఇది గారడీ సీమోని యొక్క మనసు. అంటే ఇది గారడీ సీమోని యొక్క మనసు అది. అందుకే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడట, పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి వచ్చి అదే అంటున్నాడు, అపోస్తలు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఆ పద ఉందా లేదా చెప్పండి అక్కడ. వారి ముందు ఏం పెట్టాడట? ద్రవ్యం అంటే ఏంటి? డబ్బు. వారు ముందు ద్రవ్యము పెట్టి, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతున్నో వాడు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి, డబ్బిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందునా. ఏమనుకుంటున్నావురా నువ్వు దేవుడంటే? నువ్వు ఏమనుకుంటున్నావు దేవుని వరము అంటే? ఇది రాజకీయం అనుకుంటున్నావా? లోక సంబంధమైన ప్రభుత్వాలు అనుకుంటున్నావా? లోక సంబంధమైన పదవులు అనుకుంటున్నావా? అధికారం అనుకుంటున్నావా? ఇది దేవుని గవర్నమెంట్, ఇది దేవుని ప్రభుత్వం. దేవునికి సిరికి పడదు అనే సంగతి నీకు తెలియదేమో. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అని యేసుప్రభువు చెప్పిన మాటలు నీకు తెలియదు. నేను కావాలి అనుకుంటే వాడు సిరిని వదులుకో, సిరే కావాలనుకుంటే నన్ను వదులుకో, అంతే తప్ప నేను కావాలి, డబ్బు కావాలని నీ దుర్బుద్ధి, నీ ఆలోచన ఇది దేవుని ఎదుట సరి అయిన ఆలోచన కాదు అని ఇక్కడ పేతురు గారు మంచి మాట చెప్తున్నాడు. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకునినందున నీ వెండి, అంటే వెండి పెట్టాడనమాట అక్కడ, బంగారం కాదు కానీ ఏం పెట్టాడనమాట? వెండి. నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి 22 మనకు అవసరమైన మాట 22లో ఉంది. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో అన్నాడు. మారు మనసు పొందటము అంటే చెడుతనమును మానుకొని మారు మనసు పొందు అన్నాడు. అంటే మారు మనసు పొందుకోవటం అనే మాటకు అర్థం ఏంటండి అంటే చెడుతనమును మానుకోవడమే ఏంటన్నమాట? మారు మనస్సు. చెడును విడిచిపెట్టటం. అందుకే చెప్పాను కదా, పాపాన్ని విడిచిపెట్టటం. యూటర్న్ తీసుకోవటం, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, వెనుకొచ్చేసాయి, వద్దు. నువ్వు లోకం వైపుగా పరుగులు పెడుతున్నావు, వద్దు, దేవుని వైపుకు తిరుగు. పాపంలోనే బ్రతుకుతున్నావు, ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టు. అంటే పాపాన్ని విడిచిపెట్టటం, లోకాన్ని విడిచిపెట్టటం,
ఇది మారు మనసు అనే మాటకు అర్థం. అమ్మయ్య, ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే, మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరగటమే మారు మనసు. మనం బాప్తిస్మం తీసుకున్న రోజున మనం ఇదే డిసైడ్ అయ్యాను. ఆ రోజు మనం యూటర్న్ తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకోవటం అన్నమాట కూడా అర్థం ఏంటంటే యూటర్న్. అప్పటి వరకు మనం లోకంలో కదా మనం ఉన్నాం. అమ్మో, నేను లోకంలో ఉన్నాను, మూర్ఖులైన మనుషుల మధ్య బ్రతుకుతున్నాను, నేను ఇలానే ఉంటే అమ్మో నేను చెడిపోతాను, నేను పాడైపోతాను, వద్దు, నాకు ఒక మంచి జీవితం కావాలి, ఒక మంచి బ్రతుకు కావాలి. ఆ మంచి బ్రతుకు, ఆ మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్క ఆయన యేసు ప్రభు. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ అసలు చరిత్రలోనే ఆయనంత పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికిన వాడు ఎవ్వడు లేడు. అసలు ప్రపంచ చరిత్రలో నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒక్క వ్యక్తిని మనం చూడగలమా? ఏ వ్యక్తి కోసమైనా మనం వినగలమా? అది విన్నా మనం చూసిన ఒక్క యేసుక్రీస్తుల వారి గురించి మాత్రమే. అంత గొప్పవాడు కదా. అలాంటి ఆయన దగ్గరకు నేను వెళితేనే కదా నేను అలా మారగలను అని బాప్తిస్మానికి ముందు మనము కూడా ఏంటంటే, లోకం వెనక పరిగెత్తుతున్న మనం ఆగి వెనకకు వచ్చేసాం. సరే, వచ్చిన తర్వాత మరలా వెళ్ళిపోతున్నారు అనుకుంటే అది వేరే విషయం. కానీ మారు మనసు అనే మాటలో ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, చెడును మానుకొని దేవుని వైపుకు తిరగటమే మారు మనసు. ఇప్పుడు ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మొదటి మాటలో చెప్పాడు. అదే వచనంలో 2వ మాటలో ఇంకొకటి కూడా చెప్పాడు. ఏమన్నాడు? లోక సంబంధమైన దుఃఖము అని. చూసారా, ఇక్కడ ఎన్ని దుఃఖాలు ఉన్నాయి? మొత్తం ఇక్కడ ఎన్ని దుఃఖాలు కనబడుతున్నాయి మీకు? 2 రకాల దుఃఖాలు ఉన్నాయండి. మొదటి దుఃఖం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. రెండో దుఃఖం ఏంటి? లోక సంబంధమైన దుఃఖం అన్నాడు. మరి మొదటి దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన కలిగేది ఏంటంటే మారు మనసు. లోక సంబంధమైన దుఃఖం వలన కలిగేది ఏంటంటే చావు. ఇప్పుడు లోక సంబంధమైన దుఃఖం వలన చావు అంటే ఏంటి? లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగ చేయను అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి అసలు? లోక సంబంధమైన దుఃఖం అంటే లోక సంబంధమైన విషయములో నువ్వు దుఃఖపడటం అన్నది ఏదైతే ఉందో అది లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన విషయాలు ఏంటి? లోక సంబంధమైన విషయాలు, నీకు ఉద్యోగం లేదు, ఏడుస్తున్నావు, ఏడు. 2, నీకు పెళ్ళి అవ్వటం లేదు, ఏడుస్తున్నావు, ఏడు. అంతే కదా. పెళ్ళి అనేది పరలోక సంబంధమైందా, ఈ లోక సంబంధమైందా? ఈ లోక సంబంధమైంది. నీకు ఉద్యోగం లేకపోవడం అనేది పరలోక సంబంధమైంది, ఈ లోక సంబంధమైందా? ఈ లోక సంబంధమైంది. నువ్వు వ్యాపారం ప్రారంభించావు, వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తావు? దుఃఖపడతావు. పంట వేసావు, పంట నష్టం వచ్చేసింది, ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావు. ఇప్పుడు ఏడ్చే వాళ్ళందరూ కూడా మీరు చూడండి, ఎందుకయ్యా ఏడుస్తున్నారంటే, పంట వేసానండి, పంట చేతికి రాలేదండి, పంట వేసానండి, పంట అంతా నెలలో కొట్టుకొని పోయిందండి, పంట వేసానండి, పంట అంతా పురుగు పట్టేసిందండి, పంట వేసానండి కానీ పంట నష్టం అయిపోయిందండి అని ఏడుస్తున్నారు. అలా ఏడ్చి దుఃఖపడి ఆఖరికి ఏమైపోతున్నారంటే ఊరి పోసుకొని చచ్చిపోతున్నారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు మనం వినలేదా? ఎందుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? దుఃఖం. ఎందుకు ఆ రైతుకు దుఃఖం? పంట పండలేదు. అలానే ప్రేమ లోకంలో మీరు చూడండి, యువతి యువకుల మధ్య ప్రేమ, ఆ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు అంటే వారు ఒప్పుకోకపోవటంలో కూడా న్యాయం ఉంటుంది. అది వీళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలు ఏమంటారు, మైనర్గా ఉన్న పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలు
వాళ్ళకి అసలు లోకం తెలియదు, వివాహం ఏంటో తెలియదు, వివాహం తర్వాత ఉన్న బాధ్యతలు ఏంటో తెలియదు. కానీ అప్పుడే ప్రేమ, అప్పుడే ప్రేమ కావాలి. ఆ ప్రేమకు ఒప్పుకోరు. ఆ ఒప్పుకోకపోయేసరికి ఇంకెందుకు జీవితం అనుకుంటారు, ఇంకెందుకు బ్రతుకు అనుకుంటారు. అంటే అప్పటి వరకు నవమాసాలు మోసిన, కన్న, పెంచిన, పెద్ద చేసిన తల్లి గుర్తుకు రాదు, తండ్రి గుర్తుకు రారు. ఏమండి, వాళ్ళకు తోడపుట్టిన వారు గుర్తుకురారు. పనికిమాలిన వాడే గుర్తొస్తుంటాడు, పనికిమాలిన ఇదే గుర్తొస్తుంటుంది. ఇక వీళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు అనుకుంటారు. అనుకోని ఏం చేస్తారు, ఉరి పోసుకుంటారు చెట్టుకి. ఏమండి, లేదంటేనేమో మందు తాగేస్తారు, లేకపోతే ట్రైన్ కింద పడిపోతారు. ఏదో జరిగిపోతుంది. ఇదే కదా చూస్తున్నాం ఈ రోజుల్లో. అంటే అది ఏంటది? లోక సంబంధమైన దుఃఖం. అదేమైనా దైవ సంబంధమైనది? అదేమైనా లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును అన్నాడు. ఏమండి, కన్నవారు పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ప్రేమ ఏంటో తెలియదు వారికి, వారి మమకారం ఏంటో తెలియదు. ఫోన్ చేసి తిన్నావా అని ఒక మాట అడిగేటప్పటికి, అమ్మో చూసావా, అమ్మ అడగలేదు, నాన్న అడగలేదు, వీడు అడిగాడు. వీడు ఎందుకు అడిగాడు? వీడు పెద్ద మాయగాడు కనుక, నేను మాయ చేస్తున్నాడు కనుక. చూసావా, అమ్మ అడగలేదు, నాన్న అడగలేదు, ఇది అడిగిందటప్పటికి ఎందుకు అడిగింది? అది కూడా ఒక మత్తులో ఉంది కనుక అడిగింది నిన్ను. చూసావా, ఇటువైపు నీ వాళ్ళు పట్టించుకోవట్లే, ఇటువైపు నా వాళ్ళు పట్టించుకోవట్లే, మన ఇద్దరేమో ఒకరికొకరు పోదాంపా అంటాడు అంతే. ఇంకా ఇదే కదా జరుగుతుంది ప్రపంచంలో. ఇదంతా ఏంటి? లోక సంబంధమైన దుఃఖం. ఈ లోక సంబంధమైన దుఃఖం మరణము అన్నాడు. ఆ మాట చూడండి, మరణము అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా లోక సంబంధమైన విషయాలలో ఎప్పుడు కూడా దుఃఖపడ్డారా, లోక సంబంధమైన విషయంలో మీరు విచారపడుతున్నారు అని అంటే అక్కడి నుంచి మీరు మరణానికి అడుగులు వేస్తున్నారని అర్థం. ఏదో లేదని, ఏదో దక్కలేదని, ఏదో రాలేదని మీరు కానీ అలానే విచారపడుతూ ఉంటే మీ చావును మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. భర్త చనిపోయాడు, బాగా ప్రేమించింది. ఆ భర్తను గురించి పదే 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 భర్త తాలూకా జ్ఞాపకాలు, భర్త తాలూకా స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ తిండి మానేసి, నిద్ర మానేసి, అలా దిగాలుగా ఉండిపోయి, అలా ఆలోచన చేసుకుంటూ డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఆఖరికి ఆవిడ కూడా చచ్చిపోయింది. ఎందుకు? లోక సంబంధమైన దుఃఖము ఏమన్నాడు? మరణమును కలుగచేయును అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో అన్నారు కదా. ఇక అన్న ఆ మాటను పదే పదే జ్ఞాపకం చేసుకుని దాని గురించి ఆలోచించుకుంటూ, దాని గురించే బాధపడుతూ, ఆ విషయంలోని దుఃఖపడుతూ, నిద్ర లేక, ఆహారము లేక, ఎవరిని కలవక, ఎవరితో మాట్లాడక, వాక్యం చదువుకోక, వాక్యం వినక, ఆరాధనకు రాక, సంఘంలో చేరక, అలా పదే 24 గంటలు, వారం రోజులు, దినాలన్నీ అలానే గడిపి ఆఖరికి ఒక మానసిక రోగిగా నువ్వు మారిపోయి చావును తెచ్చుకుంటున్నావు నువ్వు. అందుకే అన్నాడు, వద్దు, లోక సంబంధమైన దుఃఖం అన్నాడు. అందుకే ఈ లోక సంబంధమైన దుఃఖము ఏమి కలగచేస్తుంది అన్నాడు? మరణమును కలుగచేయును. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వారి విషయంలో ఏమవుతుంటాం? మనం బాధపడండి, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. ఇక దాని గురించినటువంటి ఆలోచనలు, అదే జ్ఞాపకాలతో ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? బాగుపడుతుందా? చెప్పండి, బాగుపడుతుంది చెప్పండి? ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటారా? చెప్పండి. వదిలేయాలండి, అస్సలు పట్టించుకోకూడదు. ఎవరైనా ఏదైనా అన్నారు అని అంటే వదిలేయండి, అంతే. చూడండి, నవ్వుకోండి, వదిలేయండి. దాని గురించి పదే ఆలోచించటం అనేది అది నీ మానసిక రోగ లక్షణం అన్నమాట. అది చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పాను. అలా అనుకుంటే మమ్ములను తిట్టని రోజంటూ లేదు ఎవరు. అంటే రోజు లేవగానే నేను చూసుకుంటాను, కామెంట్ చూసుకుంటే కనీసం ఒక 10 మంది అయినా కానీ తిట్టాలి నన్ను రోజు ఉదయం లేవగానే.
లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అన్నారు అని చెప్పేసి అని వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ ఉండి చావాలా నేను? అవసరమా నాకది? అందుకే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది కనుక లోక సంబంధమైన విషయాలలో మనము దుఃఖపడవలసిన అవసరత లేదు. మరి ఏ విషయంలో దుఃఖపడాలా చెప్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నాడు. ఆ పదం చూడండి, మన పాఠం అది. మళ్ళా మనం కొరింథీ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయంలో 10వ వచనంలో 7వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును అన్నాడు. లోక సంబంధమైన దుఃఖం మరణము అన్నాడు. ఏమంటే ఒక్క విషయం చెప్తానండి, లోకములో ఏం జరుగుతుందో జరగనివ్వండి, ఏం జరుగుతుందో జరగనివ్వండి, ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోనివ్వండి అన్న ధైర్యంతో నువ్వు బ్రతకాలి. ఎప్పుడు బ్రతుకుతావో తెలుసా? నువ్వు అప్పుడు నీతో దేవుడున్నాడన్న నమ్మకం నీకుంటే నువ్వు ఆ మాట అనగలవు. నాతో దేవుడున్నాడు, నాకు దేవుని వాక్యం నాకు తోడుగా ఉంది, ఆ లోకాలను కలిగించిన వాడు నా వెనకున్నాడు, నా వెనకుండి నాతో ఉండి వాక్యముగా నాలో ఉన్నప్పుడు నేను దేనికండి చింతించాలి, నేను దేనికండి బాధపడాలి, నేను ఎవరికంటే నేను భయపడతాను? చావే నా కళ్ళ ముందుకు వచ్చినా, చావే నాకు ఎదురుగా వచ్చినా చావనైనా చస్తాను తప్ప క్రైస్తవుడుగా నేను దేనికి తలదించనన్నంత పౌరుషం కలిగి రోషం కలిగి ధైర్యంగా బ్రతకవలసిన మనం, చావునే ఖాతరు చేయకుండా ఉండవలసిన మనం చిన్న చిన్న వాటికే ఎందుకండి ఇదైపోవాలి? చిన్న చిన్న విషయాలు చావుతో మనం దేన్ని మనం పోల్చగలం చెప్పండి? చావు ముందు అవమానం ఒక లెక్క, చావు ముందు ద్వేషం ఒక లెక్క, చావు ముందు కోపం ఒక లెక్క. అసలు ప్రాణమైపోతుంటే ఇవన్నీ ఎక్కడ? హబక్కూకు గారు అంటారు, నా ద్రాక్ష తోటలో పండ్లు రాకపోయినను, నా శాలలో పశువులు లేకపోయినను, నేను మాత్రం యెహోవా యందు ఆనందించెదను, యెహోవా యందు నమ్మకం ఉంచెదను అని హబక్కూకు మాట్లాడతాడు. ఆయన ఒక రైతుగా మాట్లాడతాడనమాట. హబక్కూకు గ్రంథంలో మీరు 2వ అధ్యాయంలోనేమో చివర్లో ఆ మాట కనబడుతుంటాయి. అంతే ఏమంటారు, ఆ పంటలో నాకు పంట చేతికి రాకపోయినా కానీ, శాలలో పశువులు నాకు లేకపోయినా కానీ, ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినా కానీ, నాకు ఏమీ లేకపోయినా కానీ నేను యెహోవా యందు నమ్మిక ఉంచేదను అన్నాడు ఆయన. అదండి దేవుడే నాకు ధైర్యం, దేవుడే నాకు తోడు, దేవుడు నా వెన్నగా ఉన్నాడు అని మనం అనుకుంటే, ఆ నమ్మకంతో మనం బ్రతికితే దేనికి బాధపడతాం, దేనికి భయపడతాం చెప్పండి? డబ్బు లేదని భయపడతామా? ఎవడో అన్నాడన్న భయపడిపోతారా? ఏడుస్తారా? నువ్వు వాళ్ళు ఏడ్చేస్తున్నావు, బాధపడుతున్నావు, భయపడిపోతున్నావు అని అంటే అక్కడ నీకు అర్థం కావాలి, నీ మనసాక్షి నీకు చెప్పాలి, ఒరే నువ్వు దేవుని వదిలేసి చాలా కాలం అయిపోయిందిరా అని. నువ్వు దేవుని వదిలేసి చాలా కాలం అయిపోయింది, దేవుడు నేను వదిలేసి చాలా కాలం అయిపోయింది, అందుకే భయపడుతున్నావు. లోక సంబంధమైన ఏ విషయంలో కూడా దుఃఖించవలసిన, బాధపడవలసిన అవసరం ఎప్పటికీ ఉండకూడదు మనకు. కానీ దుఃఖం ఉండాలి. ఆ దుఃఖం ఏ దుఃఖమై ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి తప్ప లోక సంబంధమైన దుఃఖమై ఉండటానికి వీల్లేదు. లోక సంబంధమైన ఏ విషయంలో దుఃఖపడ్డా అది మనల్ని దేనికి నడిపిస్తుంది అన్నాడు ఆయన? చావు, మరణం. నాకు వద్దండి, అయితే నువ్వు దుఃఖపడకు. మరి ఏ విషయంలో దుఃఖపడాలి? దైవ చిత్తానుసారమైన విషయంలో దుఃఖపడదాం. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకేం కలుగజేస్తుంది అన్నాడు? మారు మనస్సు. ఇంతకేంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? ఏమండి అసలు ఇంతకు పౌలు గారు ఈ మాట ఎందుకు రాస్తున్నాడు? ఈ మాట ఎందుకు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి అంటే, ఒక ఇన్సిడెంట్ కొరింథీ సంఘంలో జరిగిందండి. ఏమంటే బైబిల్ చదువుతున్నప్పుడు చెప్పాను కదా, బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా బైబిల్లో మనం చదువుతున్న అధ్యాయం కానీ, పుస్తకం కానీ, వచనం కానీ, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు కానీ తెలియకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే కొన్ని మాటలు మనం మాట్లాడుతుంటాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ మాటలు కొన్ని పిక్ చేసుకుంటారు, అంటే ఆ ఒక్క మాటలు లాగేస్తారు. ఆ ఒక్క మాట లాగేసి ఆ ఒక్క మాటనే ఎవరికైనా చెప్పాలని కూడా చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుంటుంది అంటే వాళ్ళకి అర్థం కాదు ఈ మాట ఎందుకన్నాడో, ఏ సందర్భం వాళ్ళకి అర్థం కాదు. ఏంటి ఇంత మాట అనేసాడా, ఏంటి అంత మాట అనేసాడా? కానీ ఆ మాట ముందేంటి వెనకేంటి ఉండదు. అంటే ఏ ముందేంటి వెనకేంటి వద్దు, ఆ మాటను మాత్రమే తీసుకెళ్ళిపోతాం మనం, అంతే.
అంటే బ్యాడ్ చేయాలి ఒక వ్యక్తిని అనుకున్నప్పుడు అలానే చేస్తాం. లేదు, ఆ వ్యక్తిని మంచి అనుకున్నప్పుడు ముందు చెప్తాం, వెనక చెప్తాం. లేదు, ఆ వ్యక్తిని చెడు చేయాలనుకున్నప్పుడు ముందు వెనకాల కట్ చేసి అంతవరకే కట్ చెప్పేస్తాం. బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు బైబిల్ కూడా ఎందుకు అపార్థం అయిపోయింది క్రైస్తవ సమాజంలో? అందరి చేతిలో ఒకటే బైబిలు, వినే వాళ్ళ చేతిలో అదే బైబిల్, చెప్పే వాళ్ళ చేతిలోనూ అదే బైబిల్. మరి అందరి చేతిలో బైబిల్ ఒకటే అయినప్పుడు ఎందుకు మారిపోయింది భావం? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనక బ్యాక్గ్రౌండ్ అన్నది ఏదైతే ఉందో అది ఎవరికి అర్థం కాకుండా పోయింది. అందువల్ల అపార్థాలు అయిపోయాయి. ఇక్కడ పౌలు గారు దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగచేయును, లోక సంబంధమైన దుఃఖం మరణమును కలగచేయును అని అసలు ఈ దుఃఖం గురించి ఎందుకు మాట్లాడంటే రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే ఆల్రెడీ పౌలు గారు కొరింథీయులకు ఆల్రెడీ మొదటి ఉత్తరం ఒకటి రాశాడు. అవునా? పౌలు గారు కొరింథీయులకు మొదటి ఉత్తరం యాక్చువల్గా ఏంటంటేనంటే పౌలు గారు మొత్తంగా 4 ఉత్తరాలు రాసినట్టు కొరింథీయులకు. కానీ మనకు బైబిల్లో మాత్రం మొదటి ఉత్తరం, రెండో ఉత్తరం అనే ఉంది. రాశాడు అనటానికి సాక్ష్యం ఏంటనంటే ఉన్నాయి. ఇప్పుడు అది మన పాఠం కాదు కానీ నేను చెప్పట్లేదు. ఆల్రెడీ పుస్తక పరిచయాలు మాట్లాడిన పుస్తకాలు ఉన్నాయి కదా మన ఛానల్లో, అందులో చెప్పాను. అయితే మొదటి ఉత్తరం రాసినప్పుడు చాలా కఠినమైన పదాలు ఉపయోగించాడు పౌలు గారు. చాలా కఠినంగా మాట్లాడాడు మొదటి ఉత్తరంలో. మొదటి ఉత్తరంలో ఎంత కఠినంగా మాట్లాడతాడంటే బెత్తం పట్టుకొని రమ్మంటారా మీ దగ్గరకని మాట్లాడతాడు. గుర్తుందా ఆ మాటలు? బెత్తం పట్టుకొని రావాలని కోరుకుంటున్నారా అని మాట్లాడతాడు పౌలు గారు. ఇంకా 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొరింథీ మొదటి పత్రికలో చాలా ఒక భయంకరమైనటువంటి సంఘటనను గురించి మాట్లాడతాడు. ఎంత భయంకరమైన సంఘటన అంటే మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. అంటే తండ్రి తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోతే తండ్రి మరొకరు తెచ్చుకుంటే వీడేం చేశాడంటే తండ్రి భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాడట. ఇట్టిది అన్ని జనులలో కూడా జరగదే. మరి మనమెవరం? సంఘము కదా, మనం పరిశుద్ధులము కదా, పవిత్రపరచబడిన వారము కదా. సంఘం అంటేనే పవిత్రతకు, పరిశుద్ధతకు, నిష్కలంకానికి గుర్తయితే ఇంత గొప్పదైన ఈ సంఘములో ఎలాంటి పాపపు కార్యక్రమమా, ఇంత అవమానమా? అలాంటి వాడు ఎవడో చూడండి, చూసి నిర్దాక్షిణ్యంగా సంఘముగా మీరు వారిని బయట పెట్టండి. ఎందుకంటే ఇది చేదైన వేరు. ఈ చేదైన వేరు ఏం చేస్తుంది తెలుసా? మిగిలిన వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. వాడిని చూసి ఇంకొకరు ధైర్యం తెచ్చుకుంటారు కదా. సంఘం అంతా ఏమైపోవాలి చెప్పు? అందుకే సంఘములో అప్పుడప్పుడు ఎవరైనా వాక్యానికి భిన్నంగా, సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ విషయంలో సంఘ క్రమశిక్షణ చర్య. ఎందుకు అది చేయాలి అన్నప్పుడు అది చేయకపోతే వీళ్ళు మిగిలినటువంటి వాళ్ళను కూడా ఏం చేసే అవకాశం ఉంది? వాళ్ళ మాటల చేత మిగిలిన వారిని కూడా చెరిపేసే అవకాశం ఉంది. సాతాను వాళ్ళని వాడుకుంటాడు. ఎప్పుడైనా కానీ సంఘానికి రాని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మంచి మాటలు చెప్పి నడిపించటంలో మాత్రం ఉండదు శ్రద్ధ. వచ్చే వాళ్ళను ఎలా దూరం చేయాలన్న దాని మీద పెట్టిన శ్రద్ధ. రాని వాళ్ళు ఎందరో కనీసం ఎందుకు రాలేకపోతున్నారని అడిగింది లేదు. ఏదైనా సంఘానికి మనం వెళ్ళాలి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్పి ఆదరించి వాళ్ళకు భరోసా ఇచ్చి, సంఘానికి ఒక్కరు మీరు సంఘంలో ఎవరినైనా నడిపించిన వాళ్ళుగా ఉన్నారే మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు మీరుగా ఎవరైనా కొత్త వ్యక్తి దగ్గర, కొత్త కుటుంబం దగ్గరకు వెళ్ళి ఒక్క పర్సన్ అయినా మీరు కౌన్సిలింగ్ ఇచ్చి సంఘానికి నడిపించిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. కానీ రాకుండా చేయటంలో మాత్రం ఉంటారు. ఇది ఎంత తప్పు కదండి. అది మీకు మీరుగా దేవుని చేత శిక్ష వేసించుకుంటున్నారు. ఎందుకంటే ఎవడైనను దేవుని ఆలయమును, సంఘమును పాడు చేస్తే దేవుడు వాణిని కూడా పాడు చేస్తాడు. నీకు చేతనైతే బాగు చేసేవాడుగా ఉండు. నాకు అది కూడా చేత కాదంటే సైలెంట్గా ఉండాలి. కానీ మన వలన సంఘానికి ఎప్పుడు అభ్యంతరం కలగకూడదు. ఇక్కడ కొరింథీ పత్రికలో మొదటి పత్రిక రాసినప్పుడు ఇలాంటిది జరిగింది.
అందుకే పౌలు గారు చాలా ఘాటుగా మాట్లాడతాడండి. మీరు మొదటి పత్రిక అంతా చదవండి, చాలా ఘాటుగా మాట్లాడతాడు. ఇప్పుడు రెండవ పత్రిక రాస్తాడు. ఈ రెండవ పత్రికలో ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తుతుంటాడు అనమాట. ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం కొరింథీ పత్రిక, రెండవ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం 8. నేను వ్రాసిన పత్రిక వలన, చూడండి, నేను మీకు వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున, నేను ఒక పత్రిక రాశాను, నేను రాసినటువంటి పత్రిక మీరు చదువుకున్నారు, చదువుకున్నటువంటి ఆ పత్రిక వలన మీకు ఏం కలిగిందని నాకు తెలుసు. చదువుకొని మీరు ఆనందపడ్డారా? నో, మీరు ఆనందపడే విధంగా రాయలేదు. మిమ్మల్ని చాలా కఠినంగా మాట్లాడాను, చాలా కఠినంగా రాశాను. పత్రిక రాసింది నేనే కదా, నాకు తెలుసు కదా ఆ సంగతి. కానీ ఖచ్చితంగా చదువుకుంటే, మీరు ఖచ్చితంగా ఆ మాటలు వినుంటే, ఆ ప్రసంగం వినుంటే, ఖచ్చితంగా మీలో ఏం కలిగి ఉంటుంది? దుఃఖం కలిగి ఉంటుంది, చాలా బాధ కలిగి ఉంటుంది. కొంతమంది పోయిన నెలలో ఒక 2-3 ప్రసంగాలు నేను మాట్లాడినప్పుడు చాలామంది ఏడుస్తూ ఫోన్ చేశారు. చాలామంది ఏడుస్తూ నాకు ఫోన్ చేశారు. ఏడుస్తూ వచ్చి దుఃఖపడుతూ బాధపడుతూ చెప్పారు. మీరే కాకుండా అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సభలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చి బాధపడిన వాళ్ళు ఉన్నారు. మీరు బాధపడకండి అన్నయ్య అన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళను కూడా ఏం చేసిందంటే ఆ మాటలు వాళ్ళను బాధ పెట్టాయి, వాళ్ళను కూడా దుఃఖ పెట్టాయి. నిజమే కదా, ఇంత ప్రయాసపడుతుంటే, ఇంత కష్టపడుతుంటే, ఇంత యథార్థంగా మాట్లాడుతుంటే ఎలా అనాలనిపించింది, ఎలా మాట్లాడనిపించింది మనుషులకు అని వాళ్ళు బాధపడ్డారు. మీలో కూడా చాలామంది బాధపడ్డారు. నాతో మీరు ఆ దుఃఖాన్ని, ఆ బాధను మీరు పంచుకున్నారు. ఎందుకంటే మనసును కుదిపేస్తాయి కదా యథార్థంగా ఉన్నప్పుడు. ఇప్పుడు వాత వేయబడే మనసాక్షి అంటే ఎన్ని చెప్పండి, ఏమీ ఉండదు. అప్పుడప్పుడు చూడండి, ఆయనకి ఎన్ని దెబ్బలు కట్టినా కానీ చెయ్యి అలా పెడుతూనే ఉంటాడు. మరి ఎన్ని దెబ్బలు కొట్టి కొట్టి నా చెయ్యి లాగైతుందండి, నీకు ఏమనిపించట్లేదండి, నా చెయ్యి ఏమైపోయింది, రఫ్ అయిపోయింది తిని తిని తిని. అంటే వాడికి ఎన్ని దెబ్బలు కొట్టినా వాడికి ఏముండదు, వాడికి చలనం ఉండదు. అలానే కొంతమందికి ఎంత కఠినంగా చెప్పండి, ఎంత బాధతో చెప్పండి, ఏడుస్తూ చెప్పండి, వాళ్ళలో మార్పు ఇసుమంత కూడా వారిలో కలగదు. ఎందుకు కలగదు అంటారా? అది వాత వేయబడిన మనస్సాక్షి. మీరు ఎన్ని ప్రసంగాలు చేయండి, ఎంత చెప్పండి, మేము మాత్రం మారమంతే. ఒకవేళ మీరు అలానే ఉన్నారేమో, అది మీకు మంచిది. నన్ను మీరు ఏమీ చేయలేరు అనుకోండి. అఫ్కోర్స్ ఎవరిని ఏమి చేయలేరండి. నేను మిమ్మల్ని ఏం చేయలేను, మీరు నన్ను ఏమి చేయలేను. నేను మిమ్మల్ని ఏమైనా చేయగలరా? ఏం చేయలేను. మీరు మిమ్మల్ని ఏం చేయగలరా? చేయలేరు. మిమ్మల్ని నన్నైనా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అందుకు చెప్తున్నాను, ఒకవేళ మారు మనసు లేకపోతే మారటం మంచిది అంటున్నాను. ఇక్కడ నేను మీకు ఒక పత్రిక రాశాను. నేను వ్రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక మిమ్మల్ని ఏం చేసింది? దుఃఖ పెట్టింది. అయినా నేను బాధపడను. చూసారా, విచారపడను. నేను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టనని తెలుసుకొని ఉన్నాను. అలాని మీరు దుఃఖపడ్డారు, అలాని మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించటం లేదు. అంతే కదండి. ఏమన్నా మీరు ఏడుస్తున్నా కదా, సంతోషమా? మిమ్మల్ని అంటే నాకేమైనా ఆనందమా? మిమ్మల్ని ఈరోజు గట్టిగా తిట్టేసి ఇంట్లోకి వెళ్ళి బిర్యానీ తింటాను, నాకేమైనా ఆనందమా? చెప్పండి నాకు. అదేమైనా అంటే అలాంటి మనసా? మాకేమైనా సేవకులకు అలాంటి మనసు ఉంటుందా? లేదు కదా. అదే చెప్తున్నాడండి పౌలు గారు. ఇదిగో మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. మీరు దుఃఖపడితే సంతోషించటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరి అని ఇప్పుడు సంతోషించుచున్నాను. అదండి పౌలు గారి యొక్క ఉద్దేశం. ఏంటంటే దుఃఖపడ్డారు, మీరు దుఃఖపడ్డారని నేనేం బాధపడటం లేదు, అలానే మీరు దుఃఖపడ్డారని సంతోషించటం లేదు. నేను సంతోషపడుతున్నానంటే కారణం మీరు దుఃఖపడి మీరు మారు మనసు పొందుకున్నారు. చూసారా? అంటే మారు మనసు పొందుకున్నారంటే మీరు చేసిన తప్పేంటో మీకు తెలిసిపోయింది. మీరు చేసిన తప్పు అంటే మీకు అర్థమైపోయింది. ఆ తప్పు నుంచి మీరు ఏమైపోయారు? సైడ్ అయిపోయారు. తప్పు నుంచి బయటకు వచ్చేసారు. అందువలన నాకు చాలా ఆనందం, నాకు చాలా సంతోషం. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై అన్నాడు. అదేనండి, నేను అదే చెప్తున్నాను. ఎవడు మా వల్ల మీకు నష్టం జరిగిందని చెప్పండి. మా వలన మీకు పరువు నష్టం ఏమైనా జరిగిందా? మా వల్ల మీకు ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? సేవకుడు వల్ల మీకు ఏమైనా జరుగుతుందా? ఆస్తి నష్టం, పరువు నష్టం, ధర నష్టం, మా వలన మీకు ఏమైనా ఉద్యోగాలు పోయాయా? మా వలన మీకు ఏమైనా ఉద్యోగాలు లాస్ ఏమైనా వచ్చిందా? వ్యాపారం లాస్ ఏమైనా వచ్చిందా? మా వల్ల మీకు ఏమైనా జరిగిందా చెప్పండి.
ఏముండే చెప్పండి సేవకుడు వాళ్ళు మీకు ఏంటి? ఎప్పుడు కూడా మీకు బాగుండాలి బాగుండాలి బాగుండాలని మీకోసం ప్రార్థన చేయడం తప్ప మీకోసం నష్టం జరగాలని మనం కోరుకుంటారా? అంత కర్కశంగా ఉంటారా సేవకుడు ఎవరైనా? అదే చెప్తున్నాడండి ఇక్కడ పౌలు గారు కూడా. చూడండి, ఆయన మీరు నష్టము పొందుకున్నటకై దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయదు. మొత్తానికి ఏంటంటే మీలో మారు మనసు వచ్చిందంటే, ఇప్పుడు కంప్లీట్ ఈ మాటలు మీకు ఏమర్థమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పిన ఈ మాటల్లో ఏమర్థమైంది? కొరింథీలో ఉన్న వారికి పౌలు గారు పత్రిక రాశాడు. ఆ పత్రిక వాళ్ళు చదువుకున్నారు. ఆ పత్రిక చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏం కలిగిందంటే, వాళ్ళకు దుఃఖపడ్డారు. దుఃఖపడిన తర్వాత వాళ్ళకి ఏం కలిగింది? మారు మనసు కలిగింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థమైపోయి ఆ తప్పులో నుంచి ఏమైపోయారు? యూటర్న్ తీసుకున్నారు, సరి చేసుకున్నారు. మీ నుంచి కూడా అదే కోరుకుంటామండి. ఎప్పుడైనా వాక్యం ఒకవేళ ఏదైనా మీ హృదయాలకు తాకింది అనుకుంటే, మీకోసమే అని ఒకవేళ మీరు అనుకున్నా కానీ దాని నుంచి ఏం కావాలని కోరుకుంటాము అని అంటే, ఒకవేళ మీరు ఆ తప్పులో ఉంటే, ఆ తప్పు ఆ పొరపాటులో మీరుంటే దానిలో నుంచి మీరు ఏమవ్వాలి? మారాలి అని కోరుకుంటాము. మీరు మారినట్టుగా కనబడితే మొట్టమొదటగా ఆనందించేది ఆ తండ్రి అయితే, తర్వాత ఆనందించేది మేమే ఆనందపడతాం సేవకులంగా. మొత్తానికి నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము అని అంటే, వారు చేసినటువంటి తప్పుల వలన, వారు చేసిన పొరపాట్లను వారు తెలుసుకొని దానిలో నుంచి వాళ్ళు బయటికి రావడమే ఏంటనమాట? మారు మనస్సు. ఇలాంటి మారు మనస్సు పొందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. అందులో ఒకరిద్దరి గురించి చెప్పి ముగించేస్తాను. అందులో మొట్టమొదటిగా మనకి ఎవరు కనబడతారు అంటే, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ స్త్రీ పేరు అక్కడ చెప్పబడలేదండి. కానీ పేరు లేకుండా ఆవిడని ఏమని పిలుస్తున్నారు అని అంటే, ఆవిడ క్యారెక్టర్ని బట్టి పిలుస్తున్నారు. అంటే ఆవిడ క్యారెక్టర్ అంటే ఆవిడ చేసిన పనులు. ఎవరైనా కొంతమంది తాగుబోతులు ఉన్నారనుకోండి, తాగుబోతులు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు అంటే ఇంకా వాళ్ళను తాగుబోతులని పిలుస్తారు. ఒకవేళ పేరు ఏదైనా ఉందనుకోండి, పేరుకి ముందు ఖచ్చితంగా అది పెట్టాల్సిందే. ఏంటి? తాగుబోతు అని. అదే తాగుబోతు సీన్ గారు ఉన్నారా అని అడుగుతారు. సీన్ అంటే బోళమంతా ఏ సీన్? అదే తాగుతాడు చూడండి ఎప్పుడు చెప్పాలి మరి. అప్పుడు ఓ ఆడ అక్కడ ఉంటాడండి అలాంటి అంటారు. అర్థం కాదు కదా మరి. బోళ్ళంత మంది ఉంటారు ఆ పేరు కలిగిన వాళ్ళు. ఎంకన్నా 4-10 చాలా మంది ఉంటారు. పేరు దానికి ముందు వాళ్ళకి ఏదన్నా తప్పుడు పనులు చేస్తున్నారు లేదా మంచి పనులు చేస్తున్నా కానీ అది చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే స్త్రీ అన్నాడు, స్త్రీ పేరు చెప్పలేదు, కానీ ఆవిడ క్యారెక్టర్తో పిలువబడుతుంది. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే అక్కడ 7వ అధ్యాయంలో 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. అబ్బో చూడండి ఎలాంటి డిగ్రీ ఉందో ఆమెకు. ఏమండి? ఆ ఊరిలోనున్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటే ఈవిడికి ఏం తెలుసు అంటే మంచి చేయటం తెలియదు. ఏం చేయడం తెలుసు ఏమకు? పాపం చేయడం తప్ప మంచి చేయటం అనేదే లేదు. మరి ఏం చేయండి? ఏంటి ఆ పాపము? పాపాత్మురాలైన స్త్రీ అని అంటే విచారం అనుకోవాలా? మరి అంతే కదా. ఇంకా ఏం తెలుసు మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే పాపాత్మురాలైన స్త్రీగా మాత్రం చెప్పబడింది. ఇలా పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, వెనక తట్టు నిలవబడింది చూడండి. యేసు ప్రభుల వారు నిలవబడితే ఈవిడ ఆయన వెనకకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆ పదం చూడండి అక్కడ, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడుపుతూ అన్నాడండి. ఏడ్చుచు అన్నాడంటే ఎంత దుఃఖపడుతుంది, ఎంతగా రోధిస్తుంది, ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కన్నీళ్లతో పాదాలు తడుపుతుంది అంటే ఒక కన్నీటి బొట్టుకు 2 కన్నీటి బొట్టులకు పాదాలు తడిసిపోతాయి చెప్పండి మీ పాదాలు?
యేసు ప్రభుల వారి పాదాలు తడవాలి అని అంటే ఎంత కన్నీళ్లు పెట్టుండాలో ఈ స్త్రీ అనేది ఒక్కసారి మీరు ఊహించండి. మీ ఊహల్లో చాలా ఏడుపు 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 ఏడుపు. అలా ఏడ్చి 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 కంట్లో నుంచి రాలుతున్న కన్నీళ్లతో ఆయన పాదాలన్నీ తడిసిపోయాయట. ఎందుకండి ఇంతగా ఏడుస్తుంది? యేసు మాటలు విన్నది, యేసును చూసింది, తనకు అర్థమైపోయింది, నా జీవితం ఇది కాదు, నేను ఇలా కాదు ఉండవలసింది, నేను ఇలా కాదు బ్రతకవలసింది, నేను బ్రతకవలసిన బ్రతుకిది కాదు, నేను జీవించవలసిన జీవితం ఇది కాదు, నేను చాలా తప్పు చేశాను, చాలా చాలా తప్పు చేస్తున్నాను అన్న సంగతి తనకు అర్థమైపోయింది గనుకనే దుఃఖపడుతుంది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి కలుగజేస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. అందుకే కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఆ తర్వాత ఆయన పాదములను ఏం చేస్తుందట? ముద్దు పెట్టుకుంది. యేసు ప్రభుల వారి పాదాలను ముద్దు పెట్టుకుంది. తన తల వెంట్రుకలతో తుడిచివేసింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, జుట్టుతో పాదాలు తుడిచింది, ఆయన పాదాలను తుడిచి ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత అత్తరు పాదాలకు పూసింది. ఆయన్ను పిలిచినటువంటి పరిసయ్యుడు ఇది చూసి, ఈయన గాని ఒకవేళ ప్రవక్త అయితే తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు, ఇది పాపాత్మురాలు అన్న సంగతి నిజంగా యేసు అనేవాడు ఈడు ప్రవక్తే అయితే వాడనుకుంటున్నాడు. నిజంగా యేసు అనే ఈ వ్యక్తి తన ప్రవక్తే అయితే ఈవిడెవరు ఆయనకి ఇప్పటికే తెలుసుండాలి. ఈవిడెవరో తెలుసుంటే, ఈవిడ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుంటే అసలు ఈవిడను ముట్టుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వకూడదు. కానీ యేసు ప్రభులు వారు అన్నారు, ఏమన్నారు తెలుసు కదా, నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, రోగులకే గాని వైద్యుడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. నిజంగా అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారండి, అందరూ షాక్ అయిపోయి చూస్తున్నారండి. ఈవిడేంటి, ఏడవటం ఏంటి, తొడవటం ఏంటి, జుట్టుతో ఆమె పాదాలు పట్టుకొని మొత్తం తుడిచేయటం ఏంటి, కన్నీళ్ళతో కడగటం ఏంటి, అత్తరు పూయటం ఏంటి, ఏంటిదంతా? ఎవరు ఈవిడ అసలు? ఊరిలో ఎవరిని అడిగినా కానీ మంచి క్యారెక్టర్ లేదా ఈవిడకు, ఎవరైనా కానీ మంచిది కాదంటున్నారే, అలాంటి ఆవిడతో ఏంటి ఈ పని అని వాడు పరిసయ్యుడు తనలో తాను మాట్లాడుకుంటుంటే ప్రభువుకు అర్థం కాలేదా విషయం? ప్రభువుకు అర్థమైపోయింది. అప్పుడు ప్రభువుకు అర్థమైపోయి ఆయన ఏమంటున్నాడో చూస్తారా? ఏమంటే ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి మీరు చూస్తే 47వ వచనంలో 45లో 44లో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అంటున్నాడు. అంటే వాడు సీమోను ఏమంటాడంటే, ఎందుకయ్యా ఇంత అత్తరు అనవసరంగా ఖర్చు పెట్టేసావు, దీన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏదైనా చేస్తే బాగుండేది కదా అంటే ఏదో మాట్లాడుతున్నాడు వాడు. అలా మాట్లాడుతుంది ప్రేమతో కాదన్న సంగతి మనకు తెలుసు. కానీ 45లో నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకుంటా మానలేదు అంటే ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుందండి పాదాలకు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. సీమోను అంటే పిలిచిన వాడు, ఇంటికి భోజనానికి పిలిచిన వాడు అనమాట అతను. ఆమె విస్తారముగా ప్రేమించాను. ఆమె నన్ను ఏం చేసింది? విస్తారముగా ప్రేమించింది నన్ను. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు కూడా క్షమించబడేనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించెను. అంటే అర్థం ఏంటి? ఆవిడంత దుఃఖపడుతుంది అని అంటే ఆవిడంతా చేసిందంటే తన అర్థం ఏంటి తెలుసా? ఆవిడ చాలా పాపాలు చేసింది. అందుకే ఇంత పాపాలు పోవాలి అని అంటే నేను ఆయనకి ఎంత చెయ్యాలి? ఏమండి, ఒక రకంగా చెప్పాలి అని అంటే బాప్తిస్మానికి ముందు మనమేం అంత మంచోళ్ళమా? తీసుకున్న తర్వాతనే మంచోళ్ళం కాదు మనం. మీ తెలియదా మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది? తీసుకున్నాకనే ఇలా ఉంటే మీరు తీసుకోకముందు ఇంకెంత కేడీలు, ఎంత నెంబర్ 1. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. మరి అటువంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని ఆయన బతికించుకున్నాడు కదా. మరి బ్రతికించుకున్నందుకు ఈవిడ ఇంత చేసింది కదా దేవుడి కోసం. నువ్వేం చేస్తున్నావు? నీ విస్తారమైన పాపాలు క్షమించేశారు కదా బాప్తిస్మోలో. మన పాపాలని క్షమిస్తూనే ఉన్నాడు కదా. వారం వారం మనం ఆయనతో సహవాసం గల వారమై ఉన్నప్పుడు ఆయన మనం తీసుకుంటున్న రొట్టె, మనం తీసుకునే ప్రభు వల్ల
మనం ఆయనతో కలిసి చేస్తాను ఈ సహవాసంలో ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, కడుగుతూనే ఉన్నాడు కదా అన్నప్పుడు ఎంత ప్రేమించాలి కదా ప్రభువును. అంతగా ప్రేమించడం అంటే ఆయన కోసం ఎంత చేయాలి కదా, ఎంత ఇవ్వాలి, ఎంత చేయాలి మనం ఆయన కోసం. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఎంతో చేసింది తన జీవితంలో తప్పులు పాపాలు. ఆ పాపాలన్నింటి విషయంలో ఏమైపోయింది? దుఃఖపడింది. దుఃఖం చివరికి తనలో ఏం తీసుకుని వచ్చిందనంటే రక్షణ, మారు మనసును తీసుకుని వచ్చింది. అదే చెప్పాడు అక్కడ పౌలు గారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును అన్నాడు. ఇంకొకరు ఎవరు? 7వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మనం చదువుకున్నాం కదా. ఇంకొక ఆయన ఎవరు? 18వ అధ్యాయంలో ఉంటాడు. అతను ఎవరు? సుంకరి కదండి. సుంకరి. ఈ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి చేశాడు. సుంకరి అనగానే మీకు తెలుసు కదండి, సుంకరి గురించి నేను మళ్ళీ ఎక్కువగా చెప్పను. సుంకరి అనగానే సుంకం వసూలు చేసేవాళ్ళు. సుంకం వసూలు చేసేవాళ్ళంటే అన్యాయం చేసేవాళ్ళు. ఒక్కొక్క ఏమండి దీనికి 10 రూపాయలు అయితే 20 రూపాయలు రాస్తాడు, 20 ఉంటే 30 రాస్తాడు, 30 ఉంటే 40 రాస్తాడు. ఇష్టానుసారంగా వసూలు చేసేవాళ్ళు అనమాట. ఎవరు? సుంకరులు. అంటే అన్యాయమే కదా అది, అక్రమమే కదా అది, దోపిడీయే కదా అది, దోచుకోవటమే కదా అది, తెలుసు. అయితే ఈ సుంకరి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. 18వ అధ్యాయంలో 13వ వచనంలో, అయితే ఆ సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, వాడేమో ముందున్న పరిచయుడేమో పెద్ద దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. వెనకొచ్చిన సుంకరి మాత్రం ఆకాశం వైపు చూడటానికి ధైర్యమే సరిపోవటం లేదు. ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని రొమ్ము కొట్టుకున్నాడంటే ఎంత బాధపడుతున్నాడు అక్కడ అర్థం కావాలి. మనం క్యాజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, రొమ్ము కొట్టుకున్నాడు క్యాజువల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమన్నా సహజంగానంటే ఒక భార్య ఎప్పుడు రొమ్ములు కొట్టుకుని ఏడుస్తుంటుంది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక భార్య అయినా ఒక తల్లి అయినా కానీ రొమ్ములు కొట్టుకొని ఏడ్చే పరిస్థితి ఒకే ఒక్క సందర్భంలో, ఇల్లు కాలిపోయినప్పుడు కాదు. ఎప్పుడు? భర్త చనిపోయి శవంగా కళ్ళ ముందుంటే ఆ భర్త మీద పడి భార్య రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తుంది. తన ప్రాణానికి ప్రాణముగా ఎంచిన తన కొడుకు అర్ధాంతరముగా ప్రమాదంలో చచ్చి కళ్ళ ముందు శవంగా ఉంటే ఆ తల్లి బాధ, ఆ తల్లి దుఃఖం ఎవ్వరూ ఆపలేరు. ఆ కొడుకు శవం మీద పడిపోయి, ఆ బిడ్డ శవం మీద పడిపోయి రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చే పరిస్థితి. అంటే ఒక స్త్రీ రొమ్ములు బాదుకుంటూ ఏడ్చే పరిస్థితిని మీరు ఊహిస్తే, ఇతను సుంకరి ఒక పరిసయ్యుడు, ఆ సుంకరి ఒక పురుషుడు. సహజంగా స్త్రీలు వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ బాధను, ఏడుస్తారు వెంటనే. కానీ పురుషులు ఏదో కంట్లో నీళ్లు తిప్పుకున్నంత మాత్రం, ఏడవనంత మాత్రం చాలామంది ఏమనుకుంటారంటే, వీళ్ళకి ఏ బాధ దుఃఖం లేదు, చూసావా ఆయనకు అసలు ఏమాత్రం మనసు లేదు అని మీరు అనుకుంటారు. ఏం లేదు, మీకు వెంటనే కంట్లో నీళ్లు తిరుగుతుంటాయి, అది వాళ్ళు ఏమో మనసులో బాధపడుతుంటారు. వాళ్ళ కంట్లో నీళ్లు తిప్పుకున్నంత మాత్రాన, కంట్లో నుంచి నీళ్ళకి రాలనంత మాత్రాన పురుషులు బాధపడటం లేదు, దుఃఖపడటం లేదని స్త్రీలుగా మీరు ఎప్పుడూ అనుకోకండి. మీరు అలా అనుకున్నారంటే అది చాలా తప్పది. వాళ్ళ అమ్మకు ఏదో అయిందనగానే చూసావా వెంటనే కంట్లో నీళ్ళు వచ్చేసాయి ఆయనకు, మా అమ్మకి అయిందంటే మాత్రం చూసావా ఏం కంట్లో నీళ్ళు రాలేదు, వెనక వాళ్ళంటే ఇష్టం, మా వాళ్ళంటే ఇష్టం లేదని నీకు నువ్వు ఊహించుకోబాకు. వాళ్ళకే ఉంటుందండి బాధ. కాకపోతే ఇక్కడ వెంటనే నీకేమో వెంటనే వచ్చేసాయి నీళ్ళు, నీకు దేనికైనా వచ్చేస్తాయి నీళ్ళు మామూలుగా ప్రతిదానికి. పురుషులు కదా, అంత తొందరగా కంట్లో నీళ్ళు తిరగవు, అంత రారు. అంత మాత్రం చేత ప్రేమ లేదు అనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి. ఇక్కడ సుంకరి రొమ్ములు కొట్టుకుంటూ బాధపడుతున్నాడు అని అంటే నిజంగా మీరు ఊహించండి, ఎంత బాధపడితే అలా రొమ్ములు బాదుకోవాలి చెప్పండి పురుషుడు, ఎంత దుఃఖపడితే రొమ్ములు బాదుకోవాలి చెప్పండి ఒక పురుషుడుగా. అంటే ఇక్కడ సుంకరి చాలా బాధపడుతున్నాడని మనకు అర్థమైపోయింది, చాలా దుఃఖపడుతున్నాడని సంగతి మనకు అర్థమైపోయింది. ఎందుకు? తను చేసిన తప్పులేంటో, చేసిన పాపాలేంటో కళ్ళ ముందు కనపడుతున్నాయి. అందుకే ఒకే ఒక్క మాట అన్నాడండి అంతే, అయ్యా నాకు నీతో నీ ముందు మాట్లాడే ధైర్యం నాకు సరిపోవటం లేదు, పాపిని నేను. ఆ మాట చూడు, పాపినైన నన్ను కరుణించవా. ఒక్కటే మాట, నేను పాపిని అని రొమ్ములు కొట్టుకుంటూ చెప్పేశాడు, రొమ్ములు పాతుకుంటూ చెప్పేశాడు పాపిని అని. నేను అదే అడుగుతున్నాను,
మీరేంటి, మనమేంటి, అంత పవిత్రులా, అంత పరిశుద్ధంగా ఉన్నామా? మనకు తెలియటం లేదా? మరి తప్పు చేస్తున్నామన్న సంగతి తెలియటం లేదా మీకు? పాపంలో ఉన్నామన్న సంగతి మీకు అర్థం కావటం లేదా? మరి తప్పులో ఉన్నాము, పాపం చేస్తున్నాము అన్న సంగతి మీకు అర్థమైతే మీలో ఏది ఆ దుఃఖం? ఆ దుఃఖమే మీలో మారు మనసును కలగ చేయాలి కదా. కానీ సాతాను ఎంత తెలివిగా వాడు మాయ చేస్తున్నాడు అని అంటే, మనం చేసేది తప్పు, మనం చేసేది పాపము అన్న సంగతి మనకు తెలియనివ్వకుండా. కానీ ఇంకో విషయం చెప్పమంటారా? అసలు నీలో ఏ తప్పులు కూడా నీకు కనబడినివ్వడు వాడు. నువ్వు చూస్తుంటే అందరిలో తప్పులు కనబడతాడు, నీలో తప్పులు మాత్రం నీకు కనబడినివ్వడు వాడు. అదే కదండి సాతాను వాడు చేసే అతిపెద్ద మాయాజాలం. నీ తప్పులు ఎప్పుడు కనబడవు నీకు, కానీ వాళ్ళ తప్పులు, వీళ్ళ తప్పులు, వాళ్ళ తప్పులు, వీళ్ళ తప్పులు. అందుకే నీకు మారు మనసు రాదు, నీకు దుఃఖము ఉండదు. దుఃఖం ఎదుటి వాడిలో తప్పులు కనబడ్డప్పుడు కాదు, నీలో తప్పులు నీకు కనబడ్డప్పుడు, అప్పుడు నీలో దుఃఖం ప్రారంభమవుతుంది. అప్పుడే అది నీలో మారు మనసుకు. అందుకే వాళ్ళలో వీళ్ళలో ఉన్న తప్పులు వెతకటం మానేసి నాలో ఉన్న తప్పులేంటో వెతుకు. వాక్యం ముందు పెట్టుకొని వెతుకు, లేదా అడుగు, సేవకుడిని చెప్తాడు. ఎందుకంటే ఇది మారు మనసు, రక్షణను కలగచేసే మారు మనసు, రక్షణను కలగచేసే మారు మనసు. ఇది కాక లోక విషయంలో, ఏ విషయంలో మీరు బాధపడ్డా, ఏ విషయంలో దుఃఖపడ్డా కానీ అది మీకు చావు తప్ప మీకు వచ్చేది ఏమీ లేదు. ఇతను నిజంగా అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాను. చివరి రిజల్ట్ చెప్పేశారు కదా యేసుప్రభుల వారు. అతని కంటే, పరిశుద్ధుడి కంటే ఎవరు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు? సుంకరి. ఎందుకు? ఇతను తన పాపిని అనే సంగతి అతను గ్రహించాడు. మారు మనసు వచ్చేసింది, బాధపడ్డాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా అదే కదా. అవును, వాళ్ళ గత జీవితం విషయంలో బాధపడుతున్నారు. అమ్మో, మా జీవితం అంతా కూడా ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు మా జీవితంలో ఎన్నో చేయకూడని, ఎన్నో చూడకూడని, ఎన్నో వినకూడని, ఎన్నో మాట్లాడకూడని, ఎన్నో జరిగిపోయే మా జీవితంలో. లేదు, ఇక నా జీవితం ఈ రోజు నుంచి నేను క్రీస్తుకు అంకితం చేయాలనుకుంటున్నాను, క్రీస్తు అడుగుజాడలు నడవాలనుకుంటున్నాను, క్రీస్తులా మారాలనుకుంటున్నాను, క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నా జీవితాన్ని కడుక్కోవాలనుకుంటున్నాను, పవిత్రంగా మార్చుకోవాలనుకుంటున్నాను. అందుకే నాకు బాప్తిస్మం అని వచ్చారు. యూటర్న్, లోకం వైపుకు అడుగులు వేశారు. ఈ రోజు నుంచి క్రీస్తు వైపుకు నడవటానికి సిద్ధపడుతున్నారు. అదే బాప్తిస్మం. ఇంత ఆలోచనతో తీసుకున్నారా బాప్తిస్మాలు? మీరు ఎందుకు తీసుకున్నారో మీకే తెలియాలి. అందుకే ఎందుకు తీసుకున్నారో మీకు తెలియదు కాబట్టి ఆ రోజు ఎలా బ్రతకాలో మీకు తెలియట్లేదు అనుకుంటున్నాను నేను. ఎలా ఉండాలో మనకు అందుకే అర్థం కావట్లేదు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఏమండి, చివరికి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు. తను కూడా చాలా తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఎంత తప్పు చేశాడో అంతగా కుమిలి 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 ఏడ్చేశాడండి. ఎవరు? పేతురు గారు. ఏంటండి పేతురు అంటే సామాన్యమైన వాడా? అమ్మో, చాలా గొప్పవాడు, చాలా ఘనుడు పేతురు గారు అంటే. ఏమండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో, అప్పటికే యేసుక్రీస్తుల వారిని పట్టి తీసుకొని వెళ్ళి తీర్పుల కోసం తిప్పుతున్నారు, శిక్ష ఖరారు చేస్తున్నారు. అప్పటికే ముగ్గురు వ్యక్తులు 3 సందర్భాలలో, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడు కదా, నువ్వు వారిలో ఒకడివే కదా అని మాట్లాడినప్పుడు పేతురు గారు ఏమన్నారు? అమ్మో, ఆయన ఎవరో నాకు తెలియదు. అంతకుముందు యేసుక్రీస్తుల వారు అడిగారు, ఇదిగో మనిషి కుమారుడు వెళుతున్నాడు, పట్టపడతాడు, అప్పగించబడతాడు అని చెప్పినప్పుడు, ఆయన చెప్పబడతాడు అన్నప్పుడు పేతురు గారు ఎవరు ఈయనే మాట్లాడతాడు ఓవర్గా. ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఇది నీకు దూరం అవునుగాక, ఎవరు ఏమైపోయినా ప్రభువా, నేను మాత్రం అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అవసరమైతే నీకోసం నా ప్రాణమైన అడ్డేస్తాను ప్రభువా అనేసాడు. అంతే. తొందరపడి ఎప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకండి పేతురు గారి లాగా. మనకేంటంటే నోటి దురుసు ఎక్కువ, తొందరపడి మాట్లాడుతుంటారు. సంతోషంలో వాగ్దానాలు ఇవ్వకండి, దొరికిపోతాం మనం. వద్దు. పేతురు గారు అట్లా ఇట్లా అనేసాడు. అప్పుడు యేసుప్రభువులు ఆల్రెడీ చెప్పేశారు, పేతురు ఎందుకు ఎంత ఓవర్గా మాట్లాడతానో నాకు తెలుసు కదా నీ గురించి. ఇదిగో, ముమ్మారు కోడి కూయక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరగవని నువ్వు చెబుతావు, నువ్వు రాసుకో, గుర్తుపెట్టుకో అన్నాడు. అంతే. మొదటిసారి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు.
రెండోసారి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఇంకా భయం ఎక్కువైపోయి ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించేశాడు. అమ్మతోడు ఆయన ఎవరో నాకు అస్సలు తెలియదనగానే అక్కడ కోడి సరిగ్గా చూశాడు. కోడి సరిగ్గా కూసేసింది. చూడగానే చూసావా, కోడి జ్ఞాపకం చేసింది. పేతురు, ప్రభు చెప్పాడు గుర్తొచ్చిందా నీకు అని. ఇంకేముందండి, ఇక అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. 75 వచ్చిన వాళ్ళు మొదలుపెట్టి వెంటనే కోడి, ఆ పదం చూడండి అక్కడ, వెంటనే ఆ రాయడం చూడండి ఎలా ఉందో చక్కగా. వెంటనే కోడి కూసాను అన్నాడు. అంటే కోడి కూడా రెడీగా ఉందన్నమాట గుర్తు చేయటానికి. వెంటనే కోడి కూసాను కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చాను. అంతా ఏడిపోయాల, అంతా ఏడుపే, అంతా దుఃఖమే. ఎందుకయ్యా ఈ ఏడుపు, ఎందుకయ్యా ఈ దుఃఖం అంటే, ఈ ఏడుపు ఈ దుఃఖమైన కనీసం ఈ రోజైనా మీలో ఆ రక్షణార్థమైన మారు మనసును తీసుకుని వస్తుందేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మారు మనసు కోసం చెప్తున్నాను. మళ్ళీ మారు మనసు అంటే కఠినం చేసుకోవటం కాదండి, మెత్తగా చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఇంకా రగిలిపోవటం కాదండి, చల్లారడం కోసం చెప్తున్నాను మీలో. అంతే కదండి. మరి మారు మనసు అంటే అది మారు మనసు అవుతుంది, కానీ ఇది ఎందుకు మారు మనసు అవుతుంది? ఇక్కడ మాట్లాడుతుంది వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చేశాడు. అలా సేమ్ ఇలానే ఇస్కరియోతు యూదా కూడా ఏడ్చాడు. మీకు తెలుసు కదా, ఇస్కరియోతు యూదా ఉన్నాడు 27వ అధ్యాయం. ఇప్పుడు 27కి వెళ్ళిపోయాం అనుకోండి. 27వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా గురించి ఏమని రాయబడింది? ఇస్కరియోతు యూదా గురించి ఏమని రాయబడింది? 3వ వచనంలో, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, అంతే పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడి ఆ 30 దినాలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తీసుకుని వచ్చి, ఇదిగో నిరపరాధి రక్తం అంటే వీడు కూడా ఒప్పుకున్నాడు. నా ప్రభువు ఏ తప్పు చేయలేదు, నా ప్రభువులో ఏ పొరపాటు లేదు, ఆ నిరపరాధి అసలు అపరాధి కానే కాదు, మీ డబ్బులు వద్దు నాకు, మీ డబ్బులు మీరు తీసేసుకోండి, నా ప్రభు నాకు అప్పగించేసేయండి, మీ డబ్బులు మీరు తీసుకున్న ప్రభు నాకు అప్పగించేసేయండి అని బాబు ఏడ్చేస్తున్నాడు. కానీ అప్పటికి వాడు అలా బాధపడిన వాడు నిజంగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, లేకపోతే క్షమాపణ కోరుకోనో మారు మనసు పొందుకోను సైలెంట్గా ఉంటే అయిపోయేది కదా. లేదు, వెళ్ళిపోయాడు ఆవేశంతో. ఎత్తైన స్థలం చూసుకున్నాడు, ఉరిపోసుకున్నాడు, కింద పడిపోయాడు, బద్దలైపోయాడు, పేగులన్నీ బయటికి వచ్చేసి భయంకరమైన చావు చచ్చిపోయాడు. కానీ ఇతను కూడా తప్పు చేశాడు. ఎవరు? పేతురు గారు. పేతురు కూడా తప్పు చేశాడు. వీడు చేసింది ఏమో ద్రోహము అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడు చేసింది ఏంటి? ఇస్కరియోతు యూదా చేసిందేంటి? ద్రోహం చేశాడు ఇస్కరియోతు యూదా. అందుకే ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి అంటాడు. ద్రోహము వలన సంపాదించిన రూకలు అన్నాడు. పేతురు గారు కూడా ద్రోహం చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ద్రోహం కాదా? ఏమంటే పేతురు గారు చేసింది మీకు ద్రోహంలో అనిపించడం లేదా? నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే, నో ఆయన ఎవరు నాకు తెలియదు అనేసాడు. మళ్ళీ వచ్చాడు అయినప్పుడు నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ అడిగితే ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించేశాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావేంటే పేతురు? 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన వాడవు కదా, తాళపు చెవులు నీకే ఇవ్వలేదా? మళ్ళీ ముగ్గురు పిలిచినప్పుడు ఆ ముగ్గురులో ఫస్ట్ నువ్వే కదా ఉన్నావు, 12 మందిలో కూడా. నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అంటే ఇది ద్రోహం కాదా? తెలియదని చెప్పడం ద్రోహం కాదా? ద్రోహం. కానీ అతను బాధపడ్డాడు, ఏడ్చాడు, సరి చేసుకున్నాడు. ఇక్కడ ఏమండి, పేతురు యూదాని ఇద్దరిని పక్కన పెట్టినప్పుడు ఇతను సరి చేసుకున్నాడు. పేతురు గారు మారు మనసు పొందాడు. వీడు మారు మనసు పొందక పోయి ఉరిపోసుకొని చచ్చిపోయాడు. పేతురు గారు చేసిన తప్పుకు క్షమాపణ కోరుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. ఆ తర్వాత చూస్తుంటే అసలు ప్రభు కోసం ఎంత ధైర్యం చేశాడో, ప్రభు కోసం ఎంతగా పరిగెత్తాడో, ప్రభు కోసం ఎలా నిలబడ్డాడో. అపోస్తుల కార్యాల్లో మొదటి 12 అధ్యాయాల చరిత్ర అంతా అయిందే. 13లో కదా పౌలు గారు ఎంటర్ అయిపోతారు మనకు సేవలో. మొదటి 12 అధ్యాయాల చరిత్ర అంతా పేతురు గారిదే. అది సంఘ ప్రారంభం రిబ్బన్ కటింగ్ ఎవరి ద్వారా చేయించాడు దేవుడు? పేతురు, నువ్వే రిబ్బన్ కట్ చేయాలి. నీ ప్రసంగానికి 3000 మంది రావాలి, 3000 మందికి నీ ద్వారా సంఘం అనేది ఆరంభం కావాలి. ఆహా, ఏంటండి అది? ఇతనేమో ఇలా జీవితం ముగించుకుంటే దేవుని కోసం బ్రతికిన వాడుగా, వీడేమో ఉరిపోసుకొని చచ్చి పాతాళానికి వెళ్ళిపోయిన వాడుగా మారిపోయాడు. ఈరోజు నేను మీకు ఒకటే చెప్పాలనుకున్నాను. తప్పులు జరిగిపోతాయి మీలో, కానీ చేసినటువంటి తప్పుల నుంచి మీరు యూటర్న్ తీసుకోండి అంటున్నాను. సరి చేసుకోమని చెప్తున్నాను. లేదు నేను ఇంతే, ఎవడు చెప్పినా వినను అనుకుంటే చివరికి ఇస్కరియోతు యూదానే మీకు ఆదర్శం.
లేదు అనుకుంటారా? పేతురు ఎంత గొప్పవాడయ్యాడు. తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, వేడుకున్నాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. చరిత్రలో గొప్ప అపోస్తలుడుగా మిగిలిపోయాడు పేతురు. చరిత్రహీనుడైపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి, లోక సంబంధమైన దుఃఖం ఏంటో చూసాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగచేసింది. అందులో ఒక పాపాత్మురాలైన స్త్రీని చూసాం, ఒక సుంకరిని చూసాం, ఆ తర్వాత పేతుర్ని చూసాం. వాళ్ళలో మారు మనసు వచ్చేసింది. అది రక్షణకు దారి తీసింది. కానీ ఇస్కరియోతు యోధ బాధపడ్డాడు. కానీ అతను మారు మనసు రక్షణకు నడిపించుకోలేకపోయాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్నారు అని అంటే మారు మనసు, రక్షణార్థమైన మారు మనసుకు సిద్ధపడ్డారు వీళ్ళు. అదే కదా, ఎవరు మారు మనసు పొందుకున్నారు? వాక్యం చేత. అందుకే మాకు రక్షణ కావాలని అడుగుతున్నారు. మారు మనసు పొందుకున్నారు కాబట్టి మాకు ఏం కావాలి? రక్షణ. ఈ రక్షణ కోసం దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటి? బాప్తిస్మం. అందుకే దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖములో మారు మనసు కలిగిన వారుగా రక్షణకు సిద్ధపడిన వారే ఈరోజు బాప్తిస్మం తీసుకున్నవారు. కనుక ఈరోజు నుంచి ఇక వారి జీవితంలో, వారి భవిష్యత్తులో లోక సంబంధమైన ఏ విషయంలో, లోకంలో ఎవరి ఇంట్లో గ్యాస్ అయిపోయిందనో, బియ్యం లేవనో, అది పప్పు లేవనో, ఉప్పు లేవనో, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని, ఏదో జ్వరం వచ్చిందని, రోగం వచ్చిందని, చీచీచి ఈ లోక సంబంధమైన విషయాలకు దేనికి మనం దుఃఖపడవలసిన అవసరత లేదు. దేవుడి కోసం నేను తప్పు చేస్తేనే ఆ తప్పు విషయంలో బాధపడతాను, దేవుని వేడుకుంటాను తప్ప లోకంలో ఇంక ఏ విషయంలో కూడా నేను దుఃఖపడి బాధపడి నా జీవితాన్ని నేను పాడు చేసుకోను అని నిర్ణయం తీసుకుంటేనే బాప్తిస్మం. ఒకవేళ తెలియక మీరు ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నా, ఈరోజు దేవుడు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కూడా భవిష్యత్తులో లోక సంబంధమైన ఏ విషయంలో దుఃఖపడకండి, ఏ విషయంలో బాధపడకండి. తప్పు చేస్తే, తప్పు జరిగి ఉంటే, పొరపాటు చేస్తుంటే ఆ ఒక్క విషయంలోన దేవుణ్ణి వేడుకొని తప్పులో నుంచి బయటకు వచ్చేసి మారు మనసు కలిగి బ్రతికేవారుగా ఉండాలి అని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలకు చెప్పవలసిన, మీ పిల్లలకు అందించవలసిన మీ వర్తమానాన్ని, మీ సంగతులు జ్ఞాపకం చేశాను. ఈరోజు నూతనంగా బాప్తిస్మానికి సిద్ధపడుతున్నా మీ పిల్లల కోసం ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం. మీ రాజ్యంలో సభ్యులుగా చేరుటకు కలంకము లేని, ముడత లేని, ఏ విధమైన డాగు లేని పవిత్రమైన ఈ సంఘములో మీ బిడ్డలు చేరటం, వారి పవిత్రమైన జీవితానికి తొలి అడుగు వేయటం. సంఘంలో ఇప్పుడే చేరిన వారు కనుక, బలహీనులు కనుక, బలహీనులైన మీ బిడ్డల విషయంలో ఇప్పుడే పుట్టిన పసిపిల్లలు కనుక, వారి విషయంలో బలవంతులైన మిగతా వారు వారిని నెమ్మదిగా సంఘంలో నడిపిస్తూ, నిలబెడుతూ, వాక్యము చేత వారిని ఇంకా నాయన మరి మీలో ఎదిగేటట్టుగా చేయుటలో వారి మాట, వారి చేత, వారి నడక ప్రతిదీ జాగ్రత్త చేసుకోవటానికి కృప చూపించమని కోరుకుంటూ, వారిని, వారి కుటుంబాలను చల్లగా కాపాడమని వేడుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి. మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ నెలలో జరగబోయే కార్యక్రమాలన్నింటి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి కార్యక్రమం కూడా మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చూపించమని వేడుకుంటూ, వచ్చిన మీ బిడ్డలను దీవించి ప్రతి పరసంబంధమైన దీవెనతో వారిని నింపమని, సంఘము ద్వారా జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలకు ఎందరో మీ పిల్లలు తమ కష్టాన్ని, శ్రమను పనంగా పెడుతున్నారు. వారి కష్టం, వారి శ్రమను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కష్టానికి, వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.